అదేవిధంగా గిరిజన సంక్షేమ పరిషత్ స్టేట్ ప్రెసిడెంట్ సోమిడి వీరయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. తుడుందెబ్బ స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్టేట్ సెక్రటరీ రమణ లక్ష్మయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంకా మన చర్చకు రావాల్సినటువంటి భీమయ్య గారు ప్లస్ బుచ్చన్న రాజు వీరు దారిలో ఉన్నారు. వీరభద్రం గారు అనివార్య కారణాల వల్ల రావట్లేదని తెలియజేయడం జరిగింది. ఈనాటి వాళ్ళు వచ్చిన తర్వాత మనకు చర్చలో జాయిన్ అవుతారని తెలియజేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సీమాంధ్రలో కలుపుతున్నటువంటి ముప్పు ప్రాంతాలు తదుపరి కార్యాచరణ కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తున్నామని చెప్తూ మొత్తం తెలంగాణకు ఒక మరణ వాంగ్మూలాన్ని తయారు చేసి ఒక ఆట ఆడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని పేరు మీద కావచ్చు, న్యాయ వ్యవస్థ 10 సంవత్సరాలు ఉమ్మడి కావచ్చు, కామన్ ఎంట్రన్స్, ఉన్నత విద్యలో కామన్ ఎంట్రన్స్ అనేటటువంటి అనేక అంశాల్లో ఆంక్షలు ఉన్నప్పటికీ ఆదివాసులను, మానవ ప్రకృతి విధ్వంసాన్ని సపోర్ట్ చేస్తూ అన్ని పార్టీలు కూడా ఈరోజు ఆదివాసులతోని ముప్పు ప్రాంతాలతో ఒక చెలగాటం ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ముప్పు ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతంలో కలిపితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆ కలపడం అనేటటువంటిది ఎంతటి దుర్మార్గమైనటువంటి చర్య, దీని వెనుకున్నటువంటి శక్తులు ఏంటి, నిజంగా పోలవరం ప్రాజెక్టు సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇంతటి పట్టుబడుతున్నారా, లేక దాని అనుకున్నటువంటి కుతంత్రాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి అనేక విషయాలను ఈరోజు మన చర్చా వేదిక చర్చించనుంది. ఈ చర్చా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా సుజాత మేడం గారిని కోరుతూ వారికి మైక్ అందిస్తున్నాను.